నిన్ను నా ఇంటి కోడలుగా ఒప్పుకుంటానని చెప్పి ఎలా అనుకుంటున్నావు? ఇప్పుడు నువ్వు తల్లివి కాబోతున్నావంటే నేనేమైనా నీకు మంగళహారతులు పట్టుకుంటాననుకుంటున్నావా? ఏంటి చెల్లెమ్మ ఇది? వాళ్ళేదో చెయ్యకూడని తప్పు చేసినట్టు మాట్లాడతావేంటి? వాళ్ళకి పెళ్లి చేసింది 10 కాలాల పాటు పిల్లా పాపలతో చల్లగా ఉండాలని కదా. ఇన్నాళ్ళు ఈ 2 కుటుంబాల మధ్య ఉన్న మనస్పర్ధల వల్ల వాళ్లే సంతోషానికి నోచుకోలేదు. అనుకోకుండా జరిగినా ఇప్పుడు వాళ్ళిద్దరూ మరో ప్రాణానికి జన్మనివ్వబోతున్నారు. ఇందులో ఏ తప్పుందని నువ్వు అలా మాట్లాడుతున్నావు? తప్పు లేదా? నీకు తప్పుగా అనిపించట్లేదా? అవునులే, మోసం చేయడమే నీ వృత్తి కదా. మనుషుల్ని మాయ చేయడం అనేది నీ నైజం. మమతలతో ఆడుకోవడం అనేది నీ వ్యక్తిత్వం కదా. అయినా ఇది నీకు తప్పుగా అనిపించకపోవచ్చు. అసలు నువ్వు దేనికి గొడవ పడుతున్నావు ఊర్మిళ? నువ్వు మాట్లాడుతున్న దానికి ఇక్కడ జరుగుతున్న దానికి ఏమైనా సంబంధం ఉందా? బాగా ఉందండి. ఈ భాను అంటేనే నాకు పడదు, అదందరికీ తెలుసు. కార్తీక్కి తను సరిపోదు అనే విషయం నాకెప్పుడో తెలుసు. కానీ మన దగ్గర పడనట్టుగా నటిస్తూ తెలివిగా కార్తీక్ని ఇంటికి రప్పించుకున్నారు. సరే, వాడు గుడ్డిగా నమ్మేసి వీళ్ల దగ్గరకు వచ్చేశాడు. వీళ్ళ నిజస్వరూపం తెలుసుకుని వెనక్కొచ్చేస్తాడేమో అని చెప్పి నేననుకున్నాను. అక్కడే నేనెంత తెలివి తక్కువ దాన్నో వీళ్ళెంత తెలివైన వాళ్ళు అనేది అర్థం చేసుకోలేకపోయాను. అనవసరంగా మీరు నిందలు వేయకండి అత్తయ్య. ఏంటి నిందలా? ఇవి నీకు నిందల్లా కనిపించాయా? వాణ్ణి నీ చుట్టూ తిప్పుకోవడం అనేది నిజం కాదా? వాణ్ణి మళ్ళీ మా ఇంటికి రాకుండా ఆపడం అనేది నిజం కాదా? వాడు మీకు దూరం అవ్వకూడదని చెప్పి ఇంతకి తెగించడం అనేది నిజం కాదా? ఇవన్నీ నిజాలైనప్పుడు నేను మాట్లాడినవి నిందలు ఎలా అవుతాయి? అసలేం జరిగిందో తెలుసుకోకుండా మీరు ఇలా మాట్లాడకండి అత్తయ్య. ఆయన్ని నేనే మాయా చేయలేదు. అసలు నిజమేంటో మీకు కూడా తెలియాలి కదా. నువ్వు వాగు భాను, ఎవరికి ఏమి చెప్పాల్సిన అవసరం లేదు. అయినా ఏంటమ్మా ఇది? నువ్వు వైశాలిని ఆశీర్వదించడానికి వచ్చావా లేదా గొడవ పెట్టడానికి వచ్చావా? ఓ, వీళ్ళనన్నేసరికి నీకు బాధేస్తుందా? మీ ఆవిడ్ని నేను ఒక్క మాట అంటే తట్టుకోలేకపోతున్నావా? ఎందుకు ఒప్పుకోవాలమ్మా? నేను భాను కోసం ఇంటికి వస్తున్నానని నీకు చెప్పే వచ్చాను కదా. భానుని మన ఇంటికి తీసుకొస్తానని మాట కూడా ఇచ్చాను. భాను నా జీవితం. తనను అనవసరంగా అంటుంటే ఎలా భరించగలను? నీ జీవితాన్ని నేను కాదు అంటలేదు కార్తీక్, కానీ ఇలా అర్థం పర్థం లేకుండా చేసే పనులకి కోపం వస్తుంది. నిన్ను వాళ్ళు చుట్టూ తిప్పుకోవడానికి వాళ్ళు చేసిన పని నువ్వు తెలుసుకోలేకపోయినా అర్థం చేసుకోలేనటువంటి అమాయకురాలి నేను కాను. ఏంటి ఊర్మిళ ఇది? భార్యాభర్తలకి గొడవలొస్తే కొన్నాళ్లు దూరంగా ఉంటారు. అంత మాత్రాన్ని విడిపోతారా? విడిపోవాలని పెద్దవాళ్లు కోరుకోవచ్చా? నువ్వు చేసిన పెళ్లే గదా. ఇలా జరిగినందుకు ఆనందించాలి కాని గొడవలు పడొచ్చా? బాగుంది పిన్ని, అందరూ వాళ్ళ వైపే మాట్లాడుతున్నారు. నా మాట నా బాధ ఎవరికీ అర్థం కావడం లేదు. అంతేలే, నా పరిస్థితుల్లో నువ్వున్నా నీ కొడుకు ఇలా చేసినప్పుడు మాత్రమే నీకు అర్థమవుతుంది. తన దాకా వస్తేనే కాని బాధ అనేది ఎవరికీ తెలీదు. ఇక చాలు చెల్లెమ్మా, పడుతున్నాం కదా అని నువ్వు ఇంతలా మాట్లాడడం పద్ధతి కాదు. నేను ఒక్క మాట అంటేనే ఇంత కోపం వచ్చింది కదా. అసలు గర్భిణి కన్యాదానం చేయకూడదన్నటువంటి ఇంగిత జ్ఞానం కూడా నీకు లేదయ్యా. అయ్యా వాసుదేవరావు గారు, మీ కుటుంబ విషయంలో కల్పించుకుంటున్నందుకు నన్ను క్షమించండి. కడుపులో పిండం రూపం దాల్చాకే కన్యాదానం చేయకూడదండి. ఈ ఫలితం పోతుందని భయపడతారు. అందుకే 5వ నెల వరకు అలాంటి ఆటంకాలు ఏమీ లేవు. లేత నెలలే అయితే నిస్సందేహంగా వాళ్ళిద్దరూ కన్యాదానం చెయ్యొచ్చు. ఇది నేను చెప్తుంది కాదు, మన పూర్వీకులు పెద్దలు చెప్తున్న మాట. హాస్పిటల్లో ప్రెగ్నెంట్ పేషెంట్ లిస్టు ఆటోమేటిక్గా ఆ వాలంటీర్స్కి వెళ్ళిపోతుంది. అది ఆపడం ఎవరి చేతుల్లోనూ ఉండదు. ఏ ఏరియా హెల్త్ సెంటర్ వాళ్ళు ఆ ఏరియా వాళ్ళ గర్భిణులను కలుస్తారు. వాళ్ళ హెల్త్ కండిషన్ను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటారు. ఇదంతా ఒక ప్రాసెస్. దానిని ఆపడం ఎవరి చేతుల్లోనూ ఉండదు. కానీ ఇంత తొందరగా లిస్టు వాళ్ళ చేతికి వెళ్లడం నాకు ఆశ్చర్యంగానే ఉంది. ఏదేమైనా ఇదంతా ఎప్పుడూ జరిగే ప్రక్రియ కాబట్టి దీన్ని ఎవరూ ఆపలేము. దయచేసి అర్థం చేసుకో భాను. ఏం అర్థం చేసుకోమంటారు డాక్టర్? మీరు ప్రాసెస్ అని చెప్పిన మాటకి అసలు ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో మీకు తెలుసా?
ఎంతమంది సఫర్ అవుతున్నామో మీరు ఆలోచించారా? అది కాదు బాను, ఏ నిజాన్నైనా ఎవరైనా ఎంతకాలం దాస్తారు చెప్పు? అందులోనూ ఇలాంటి విషయాలు దాచడం అసలు జరగని పని. నేనప్పుడు కార్తీక్కి కూడా ఇదే చెప్పాను. అప్పుడు తను కూడా నా మాట వినిపించుకోలేదు. నీ దగ్గర కూడా దాచాలనుకున్నాడు. కాని నువ్వు నిజం తెలుసుకుని రాలేదా? నువ్వు నాతో అదే చెప్పావు, ఇది ఎవరికీ తెలియకూడదు అని. కాని ఒక విషయం బయటికి వచ్చాక దాన్ని ఆపడం ఎవరి తరమూ కాదు. అది ఇప్పుడు ఉన్న టెక్నాలజీలో. దయచేసి అర్థం చేసుకో భాను. కావాలని నేను నిన్ను టార్గెట్ చేయలేదు. అసలు నాకు నీ మీద ఏమైనా శత్రుత్వం ఉంటుందా? సమస్య వచ్చినప్పుడు దాస్తే పరిష్కారం దొరకదు, ఆలోచిస్తే పరిష్కారం దొరుకుతుంది. సొల్యూషన్ని వెతుక్కోవాలి, కానీ సీక్రెట్గా ఉంచకూడదు. నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఇప్పుడు మీరేమన్నారు డాక్టర్? ఏంటి? ఇప్పుడు లాస్ట్లో ఏదో అన్నారు, ఏంటది? సమస్య వచ్చినప్పుడు దాస్తే పరిష్కారం దొరకదు, ఆలోచిస్తే పరిష్కారం దొరుకుతుంది. సొల్యూషన్ వెతుక్కోవాలి, కానీ సీక్రెట్గా ఉంచకూడదు అన్నాను. ఎందుకు మళ్ళీ అడిగావు? నాకు మీరొక సాయం చేస్తారా? ఏంటి నీల్మా, భూకంపం వస్తుంది, ఆకాశం బద్దలైపోతుంది, నా పెళ్ళి ఆగిపోతుంది అని నువ్వెన్నో కబుర్లు చెప్పావు. కానీ అనుకున్నదొకటి అయ్యిందొకట్లా ఉంది ఇక్కడ పరిస్థితి చూస్తుంటే. ఇప్పుడేమైందని? ఇంకా నీ పెళ్లి కాలేదు కదా. పరిస్థితి చూస్తుంటే నా పెళ్లి ఆగేలాగా కూడా కనపడడం లేదు కదా. భాను ప్రెగ్నెంట్ అంటే పెళ్ళి ఆగిపోతుందని నువ్వు చెప్పావు. కానీ భానుకి పెళ్ళయిందనే విషయం మనిద్దరం మర్చిపోయాం. ఇప్పుడు ఆ పాయింట్ పట్టుకుని వాళ్ళందరూ భాను వైపు మాట్లాడారు. నిజం తెలిసినా మనం తేలు కుట్టిన దొంగలో కూర్చున్నాం. నేనేమీ తెలివి తక్కువగా ఈ పని చేయలేదు. మగాడు దేన్నైనా క్షమిస్తాడు, కానీ తను ప్రేమించిన వ్యక్తి తన ప్రమేయం లేకుండా తల్లి కాబోతుందని తెలిస్తే అస్సలు క్షమించడు. కార్తీక్ కూడా అలాగే రియాక్ట్ అవుతాడనుకున్నాను. కానీ కార్తీక్ బాధని తన గుండెల్లోనే దాచుకుని బయటికి ఏమీ తెలియనట్టు నటిస్తున్నాడు. కార్తీక్ నోరిపే వరకు ఈ ఇష్యూ గొడవగా మారదు. కార్తీక్తోనే ఈ నిజాన్ని బయటికి చెప్పిస్తాను. భాను ప్రెగ్నెంట్కి కారణం తను కాదు అని. అలా చెప్తాడంటావా? చెప్పించాలనే కదా నేనిక్కడుంది. హాయ్ అన్నయ్య. హాయ్ కార్తీక్. చాందిని బావా బాగున్నారా? బాగున్నాను. ఓ, న్యూస్ అప్పుడే మీకు కూడా తెలిసిపోయిందా? ఫ్రూట్స్ తో వచ్చారు. భాను తల్లి కాబోతుందంటే నువ్వు తప్ప అందరూ సంతోషిస్తారు. భాను, భాను, సతీ వెళ్ళి ఒకసారి భానుని పిలుచుకురా. అలాగేనమ్మా. బానమ్మా, బానమ్మా. బానమ్మ కనిపించటం లేదు. ఎవరికి చెప్పుకుని ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? కార్తీక్, అందరూ అంటున్న మాటలు విన్నాక తన మనసు చెదిరిపోయి నాకెందుకు ఈ బతుకు అనుకొని ఏమైనా చేసుకోవటానికి వెళ్ళుంటుందంటావా? బాను